అందరికి ఇవాళ అరటి పువ్వుని మనం కూర చేసుకునేటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఈ అరటి పువ్వు కూర తింటారని కూడా చాలా మందికి తెలీదు. తింటారండి, తినాలి కూడాను. ఫస్ట్ అయితే మనము ముందు ఉంటుంది కదా వైట్ డొప్ప, దాన్ని మొండోడు అంటారు, దాన్ని అయితే తీసేస్తాం అనమాట. అలాగే పొడవుగా పుల్లలాగా టోపీ వేసుకొని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తీసేసేయాలి. అవి తినేస్తే ఏదో అయిపోతుందని కాదు, కానీ అవి సరిగ్గా ఉడకవు అనమాట, కసుక్ కసుక్ అంటాయి. అందువల్ల వాడొండిట్లు మనం తీసేయాలి. మీకు కనిపించింది కదా ఆ పుల్లలా ఉన్నదాన్ని, ముందున్న వైట్ కలర్ ఆ డొప్పలా ఉన్నదాన్ని తీసేసుకొని మిగిలిన దాన్ని కట్ చేసేసుకోవడమే. అయితే ముందు రోజే మీరు క్లీన్ చేసేసుకొని ఒక కవర్లో పెట్టుకోండి. మీరు నెక్స్ట్ డే కర్రీ వండాలి అంటే, ఆ రోజే క్లీనింగ్ ఆ రోజే కర్రీ అంటే టైం సరిపోదండి. నెక్స్ట్ డే అంటే ఎప్పుడైతే మనం దాని మీద చాకు పెడితే కట్ చేస్తామో అప్పుడు అవి కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పటి వరకు కూడా కలర్ చేంజ్ కావు. ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాకుతో కట్ చేసి వెమ్మటే వాటర్లో వేసేసి ఆ బ్లాక్ కలర్ అంతా పోయి వైట్ కలర్ వచ్చే వరకు వాష్ చేసి కుక్కర్లో వేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఏ ప్రాసెస్లో కర్రీ చేసినా ఇది మ్యాండేటరీ అనమాట. అప్పుడే బాగుంటుంది. ట్రై